మాట్లాడినట్టున్నారు. ఆమె కూడా వచ్చారు. ఇదంతా ఇప్పుడు ఇలాంటివి ఏ పార్టీలో జరిగినా ఎవరి మీద జరిగినా చాలా అభ్యంతరకరమైనవి, చాలా ఇబ్బందికరమైనవి. అందులో మహిళలకు సంబంధించి ఇప్పుడు మహిళ మాత్రమే కాకుండా ₹1,00,00,000 పైన ఇచ్చానని ఆమె చెప్తున్నారు. కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. ఇవన్నీ గతంలో పరిష్కారం నేను విన్న మేరకు, నేను వ్యక్తిగతంగా నాకేమీ తన మీద అంతకంటే వ్యక్తిగత ఆసక్తి నాకేం లేదు. కానీ జరుగుతున్న మేరకు చూస్తే మటుకు ఆయన దాన్ని పూర్తిగా ఖండించడం లేదు. ఎప్పుడో పరిష్కారం అయిందని మళ్ళీ తీసుకొస్తున్నారు. లేదా వైసీపీ వాళ్ళు వెనక ఉండి చేస్తున్నారు. వైసీపీ వాళ్ళ జనసేన వాళ్ళు పక్కన పెట్టండి, ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతమైన అంశాలు లేదా సంబంధాలు ఏమనాలి, వాళ్ళ ఆర్థిక సంబంధాలు, వాటి గురించినటువంటి విషయానికి రాజకీయ ఒకవేళ నిజమే అయినా, ఒకవేళ వైసీపీ వాళ్ళే చేశారనుకున్నా అక్కడ జరిగిందా లేదా ఈ ప్రశ్న మనమేంద్రం పవన్ కళ్యాణ్ చెప్పారని స్వయంగా హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశాక వాళ్ళ శాసన మండలి సభ్యుడు మరియు మన మీడియా మిత్రుడు ఆ పార్టీతో ముందు నుంచి ఉన్న వ్యక్తి ఏమని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉండండి, ప్రజలకు ఉపయోగపడే విషయాలపై ఇదంతా చేయాలి, వ్యక్తిగతమైన విషయాలకు పక్కకు వెళ్ళటం మంచిది కాదు అని ఆయన స్పష్టం చేశాడు. కాబట్టి దీని మీద ఒక విచారణ కమిషన్ వేశాడు. పార్టీ ఆదేశాలు వెలువడే వరకు దూరంగా ఉండమన్నారు. సో పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ప్రిమాఫిసి ప్రాథమికంగా ఈ ఫిర్యాదును పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఆయన దూరం పెట్టారు. ఇంకెవరినో దూషించడం వల్ల, ఎవరి మీదో ఆరోపణలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇంకా రెండోది, ఆ మహిళ ఇంకా మాట్లాడుతున్నారు. ఆమె మీడియా దగ్గరికి కూడా వస్తున్నారు. మీరు కూడా మాట్లాడారు కదా. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఉన్నప్పుడు మా మీద వస్తేనేమో అబద్ధం, వాళ్ళ మీద వస్తేనేమో నిజం అని ఎవరైనా అది కుదరదండి. ఆరోపణే. శ్రీకృష్ణుడు అంతటి వాడి మీద తీసుకోకపోయినా సరే సత్యభామ వాళ్ళ నాన్న సత్రాజిత్తు శమంతకమని అపహరించాడని చెప్తే కృష్ణుడు నేను శమంతకమని తీసుకొస్తానని వెళ్ళాడే కానీ నువ్వు ఆరోపణ చేస్తున్నావని అంతటితో ఆగల. ఎందుకంటే అంత ముందు రోజు కృష్ణుడు అది నాకు ఇవ్వు, ప్రజలకు ఉపయోగకరం కదా అని అడుగున్నాడు. కాబట్టి ఇలా చెప్పాలని చాలా ఉదాహరణలు, ఊరికే మాట వరుసకు చెప్తున్నాను నేను. కాబట్టి తప్పకుండా బాధ్యత తీసుకుంటాను, దీని నిజానిజాలు తేలుస్తానని చెప్పే బదులు ఆ అమ్మాయి మీద ప్రత్యారోపణలు చేయటము, లేదా వేరే పార్టీల వైపు దీన్ని మళ్లించాలని చుట్టూ. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, గత 4-5 ఏళ్లలో ఆయన నేను 4-5 ఏళ్ళని చూస్తున్నా, అనేకసార్లు పాల్గొన్నాం కూడా. ఎన్నిసార్లు ఎదుటి వాళ్ళ మీద మనం ఆరోపణలు చేసాం, ఎన్నిసార్లు ఒంటికాల మీద లేచాం, ఎన్నిసార్లు దుమ్మెత్తిపోసాం. ఇప్పుడు చర్చించిన ఈ లడ్డూ విషయం వచ్చినా కానీ తిరుపతిలో ఈ విషయం మీద చాలా కోణాలు ఉన్నాయి. అందుకని చట్టం ముందే కాదు, ఒక విధమైన విచారణ లేకపోతే వాస్తవాలు అన్నప్పుడు ఎవరైనా సమానమే. తప్పకుండా ఆ మిత్రుడు దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్ప ఎదురుదాడి చేసి అవతలాలకు ఆపాదించేసి లేకపోతే అయిపోయినంత మాత్రాన్ని ఎప్పుడో తీస్తూ ఉంటారు. అది కాదు కదా ఇక్కడ సమస్య. మూడోదండి, మరీ ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ మహిళల గురించి ప్రత్యేకమైన అంశంగా తీసుకొని మాట్లాడిన తీరు, ఆయన ఆ యాత్రలో కూడా వారాహి మీద నుంచి వెళ్ళినప్పుడు కూడా మహిళల భద్రత గురించి చెప్పిన తీరు, వాటి అన్నిటికీ ఒక యాంటీ క్లైమాక్స్ అవుతుంది. ఒక వ్యక్తి కోసం, ఒక నాయకుడి కోసం మొత్తం జనసేనకు వివాదాస్పదం చేసి ఇవన్నీ ఆపాదించుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధం కాకపోవచ్చు. నేను అనుకుంటాను మరి తర్వాత ఏం బయటకు వస్తుందో తెలీదు. ఈరోజు రాయల్ వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు నిన్న ఏమని, నా మీద కొంతమంది ఎవరు రెచ్చగొడితే ఇది పెట్టారో వాళ్ళ మీద విచారణ జరపాలి అని, చర్య తీసుకోవాలని. కానీ అక్కడ ఆధారం ఏముంది, అందులో ఫిర్యాదు ఏముంది, ఆమె బయటపెట్టిన సాక్ష్యాలు ఏంటి, ఇవన్నీ బహుశా ఎవరో ఎందుకు పవన్ కళ్యాణ్ చక్కగా ఆయనే తీసుకున్నారు కాబట్టి బాధ్యత జరుగుతుందనుకోవాలి. ఈ క్రమంలో మీరు 99లో చేసిన చర్చ, దానికి అతను అప్పుడు మాట్లాడుతుండగా కొంతమంది అప్పుడు వచ్చి మాట్లాడింది, ఇవి కూడా చర్చగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే కొంతమంది ఎందుకు తీవ్రంగా చర్చించట్లేదో నాకు తెలియదు. అంతకుముందు చిన్న పిల్లలు లేకపోతే ఎక్కడో యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఏదో చేశారంటే కూడా దాన్ని చాలా పెద్ద వ్యవహారం చేసిన వాళ్ళు, ఇంతగా దీంట్లో కనబడే వ్యక్తి, మీడియాలో కనబడే వ్యక్తి ఇలాంటి సమస్యలు చిక్కుకుంటే ఎందుకు మరి పూర్తి లోతుపాతుల్లోకి వెళ్ళట్లేదు? అది అనవసరమైన ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ అనే అవకాశం మనం ఇవ్వకూడదు. దురదృష్టం అండి, ప్రతి చోట డబ్బు, మహిళలు, లేకపోతే ఏదో బెదిరించారు అని ఇవన్నీ బయటకు వస్తున్నాయి చూడు. ఇది మటుకు దారుణం. రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా ప్రజలకు సేవ చేసే సాధనాలు, విధానపరమైన అంశాలు, వాటి వ్యవస్థాగతంగా సమిష్టిగా పనిచేయాలి. కానీ ఎవరికి వాళ్ళు సొంతంగా లాభపడటం కోసం
ఈ బెదిరింపులు ఒత్తిళ్ళు నేనెవరో చూద్దాం అనుకుంటే ఎవరైనా ఏదో ఒక రోజు అయిపోతుంది దాని పని. సరే ఏంటి చిలుకు